విజయ్ దేవరకొండ. నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా ఈ పేరుని. ఇంటి పేరుతో సహా బ్రాండ్ అయిపోయిన హీరో మన విజయ్ దేవరకొండ. ఎక్కువ టాలెంట్తో పైకి వచ్చిన యాక్టర్ విజయ్. గోవర్ధన్ రావు మాధవి దంపతులకు 1989 మే 9న హైదరాబాద్లో పుట్టాడు విజయ్. గోవర్ధన్ రావు గారు సినిమాల మీద ఇష్టంతో 1986లో హైదరాబాద్ వచ్చారు. యాక్టర్గా ఛాన్సెస్ దొరకకపోవడంతో సీరియల్స్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. తర్వాత 1988లో పెళ్లి చేసుకున్నారు. విజయ్ వాళ్ళ అమ్మగారు హిమాయత్ నగర్లో పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. విజయ్ ఇంకా ఆనంద్ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు పుట్టపర్తిలోనే చదువుకున్నారు. కానీ విజయ్కి సినిమాలంటే చాలా ఇష్టం. రిలీజ్ అయిన అన్ని సినిమాలు చూడాలనుకునేవాడు, కానీ కుదిరేది కాదు. సో హాలిడేస్కి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి రిలీజ్ అయిన అన్ని మూవీస్ని చూసేసేవాడంట. స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో మంచి గ్రిప్ ఉండేది మన హీరోకి. స్కూల్లో ఉన్నప్పుడు చాలా స్టేజ్ ప్లేస్ వేసేవాడు విజయ్. అట్లా విజయ్కి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. మొత్తానికి స్కూలింగ్ అయిపోయాక హైదరాబాద్కి వచ్చేసాడు. లిటిల్ ఫ్లవర్స్ జూనియర్ కాలేజ్లో ఇంటర్ చేశాడు. దాని తర్వాత కాచిగూడలో భద్రకా కాలేజ్లో కామర్స్లో జాయిన్ అయ్యాడు. విజయ్ వాళ్ళ ఇల్లేమో కొత్తపేట, కానీ కాలేజ్ ఏమో కాచిగూడ. ఆ బస్ జర్నీ చేయడం విజయ్కి నచ్చేది కాదు. సో దానితోటి రోజు కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళేవాడు. ఇది తెలిసిన వాళ్ళ నాన్న కోప్పడి, టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, నీకేది ఇంట్రెస్టో అదే చెయ్యి అని అన్నాడు. ఇదే ఛాన్స్ అనుకున్న మన హీరో యాక్టింగ్ కోర్స్లో జాయిన్ అయిపోయాడు. కానీ జాయిన్ అయ్యే ముందే విజయ్ వాళ్ళ నాన్నగారు ఇలా చెప్పారంట, నేనేదో యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నానని నీకు ఛాన్సెస్ వస్తాయని అనుకోకు, నీ అంతటా నువ్వే ఛాన్సెస్ తెచ్చుకోవాలి, నువ్వే కష్టపడాలి అని చెప్పారంట. విజయ్ సరే అని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి థియేటర్స్ చేసుకుంటున్న టైంలో రవిబాబు గారు నువ్విలా మూవీకి ఆడిషన్స్ చేస్తున్నారు. లక్కీగా మన హీరో అందులో సెలెక్ట్ అయిపోయాడు. కానీ ఆ క్యారెక్టర్కి అనుకున్నంత పేరేం రాలేదు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల గారు చేసే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో కూడా ఒక ఛాన్స్ వచ్చింది. కానీ ఆ క్యారెక్టర్కి కూడా అంత పేరేం రాలేదు. ఆ తర్వాత ఎన్నో ఆఫీసులు తిరిగినా కూడా ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. దీంతో ఖాళీగా ఉండడం దేనికి అని వాళ్ళ మదర్ మాధవి గారి ఇన్స్టిట్యూట్లో కార్పొరేట్ కంపెనీ ఫ్రెషర్స్కి పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ చెప్పేవాడు. దానికి విజయ్కి 1000 రూపీస్ ఇచ్చేవారంట. దాన్ని పాకెట్ మనీగా యూజ్ చేసుకునేవాడంట మన హీరో. అలా అని యాక్టింగ్నే వదిలేలేదు. మధ్య మధ్యలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసేవాడు. అందులో ఒకటే కొంచెం టచ్లో ఉంటే చెప్తా, మీరు చూడకపోయి ఉంటే వెళ్ళి ఇప్పుడే చూసేయండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చేసే టైంలో నాగాశ్విన్ గారు ఆ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేవారంట. ఆ టైంలో వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. తర్వాత నాగాశ్విన్ ఒక యాడ్ ఫిలిం డైరెక్ట్ చేశారు. అందులో కూడా విజయ్ యాక్ట్ చేశాడు. దాంతో ఇంకా క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత తీసిన మూవీయే ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ మూవీలో ఒక క్యారెక్టర్ అయితే నాగాశ్విన్ గారు ఇచ్చారు, కానీ యాక్టింగ్ ఎలా చేస్తాడో, ఎమోషన్స్ ఎలా క్యారీ చేస్తాడో అని టెన్షన్ ఫీల్ అయ్యారంట. బట్ విజయ్ యాక్టింగ్ చేసిన తర్వాత చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట నాగాశ్విన్. దాని తర్వాత మన ముగ్గురి లవ్ స్టోరీ అనే ఒక వెబ్ సిరీస్ కూడా తీశాడు విజయ్. ఎవడే సుబ్రహ్మణ్యం చూసిన తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాలో ఆఫర్ ఇచ్చారు. విజయ్కి స్టోరీ బాగా నచ్చి హీరోగా చేస్తానని ఒప్పుకున్నారు. బట్ ప్రొడ్యూసర్స్ తరుణ్తో ఒక మాట చెప్పారంట, సినిమా పోయినా పర్లేదు కానీ మా ఫ్రెండ్స్ ఏంట్రా ఇలాంటి సినిమా తీశారు అని ప్రొడ్యూసర్స్కి మాట రావద్దు అని అనుకున్నాడంట. ఇది తెలిసిన విజయ్ ప్రొడ్యూసర్స్కే నమ్మకం లేదు, కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ దొరికింది అని ఫీల్ అయ్యి ఆ మూవీ తీశారంట. బట్ ఆ మూవీ తీసే ప్రాసెస్లో అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చిందంట, ఈ మూవీ పక్కాగా హిట్ అవుతుందని. తరుణ్ భాస్కర్కి రానాతో పరిచయం ఉండడం వల్ల రివ్యూ చూపించారంట. రానాకి సినిమా బాగా నచ్చి వాళ్ళ నాన్న సురేష్ బాబు గారికి చూపించారంట. సురేష్ బాబు గారికి కూడా సినిమా బాగా నచ్చి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను అని అన్నారంట. సురేష్ ప్రొడక్షన్స్ అవ్వడం వల్ల ఎక్కువ థియేటర్స్లో 2016లో రిలీజ్ అయ్యి యాక్టర్స్ అండ్ డైరెక్టర్కి మంచి పేరు వచ్చింది. అదే టైంలో సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి స్టోరీని అల్లు అర్జున్ గారికి చెప్పారంట. బట్ అల్లు అర్జున్ గారు రిజెక్ట్ చేయడంతో ఇంకో 2 హీరోలకు కూడా ఆ స్టోరీని చెప్పారంట. వాళ్ళు కూడా రిజెక్ట్ చేయడంతో ఆ స్టోరీ విజయ్కి వచ్చింది. ఆ తర్వాత ద్వారక, ఏం మంత్రం వేసావే, మహానటి, ఇలా చాలా సినిమాలతో బిజీ ఉన్నాడు విజయ్. కానీ ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తనకు కూడా తెలియదు. ఆ తర్వాత ద్వారక రిలీజ్ అయింది. బట్ ఆ సినిమా అంతగా ఆడలేదు. దాని తర్వాత వచ్చిందే అర్జున్ రెడ్డి టీజర్. ఆ టీజర్ చేసిన కాంట్రవర్సీతోనే అందరికీ దాని రిజల్ట్ అర్థమైపోయింది. అన్నీ మంచిగా జరుగుతున్నాయి అన్న టైంలోనే ఈ సెన్సార్ బోర్డ్ ఇష్యూ వచ్చింది. మళ్ళీ అర్జున్ రెడ్డి రిలీజ్కి బ్రేక్ వచ్చింది. ఆ గ్యాప్లో నోటా టాక్సీ వాళ్ళ షూట్ స్టార్ట్ అయింది. తర్వాత 85 lakhs బడ్జెట్తో అర్జున్ రెడ్డిని తీశారు. దాన్ని 1.2 CRకి అమ్మేశారు. బట్ ఆ సినిమాకున్న క్రేజ్కి 25 crores కలెక్ట్ చేసింది. ఆర్జీవి తీసిన శివ తర్వాత ఆ రేంజ్ సినిమా అర్జున్ రెడ్డి అన్నారు అందరూ. ఈ సినిమా తర్వాత విజయ్ గ్రాఫ్ ఇంకా మార్కెట్ వాల్యూ చాలా పెరిగిపోయింది. ఎవరికి రానంత క్రేజ్ వచ్చింది.
దాని తర్వాత వచ్చిన మూవీయే గీతా గోవిందం. బట్ అర్జున్ రెడ్డి లాంటి సినిమా తీసిన తర్వాత గీతా గోవిందంని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని భయపడ్డాడంట విజయ్. అప్పుడు బన్నీవాసు కాన్ఫిడెన్స్ ఇచ్చాడంట. ఇలాగా ఆ మూవీ స్టార్ట్ అయింది. ఆ టైంలోనే రౌడీ అనే బ్రాండ్ని స్టార్ట్ చేశాడు మన హీరో. దాంతో విజయ్ దేవరకొండ కాస్త రౌడీ బాయ్గా మారిపోయాడు. అంతేకాకుండా ప్రతి బర్త్డేకి ఏదో విధంగా జనాలకి దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు విజయ్. తన కెరియర్లో ఇంకా హిట్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే దేవర శాంటా.